సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చరణారవిందములకు శతకోటి పాదాభివందనములు సమర్పించుకుంటూ అహం సత్యబోధక ద్వితీయ భాగమును చదువుటకు నాకు అవకాశం కల్పించిన మన ఏఎస్పి అధినేత అయిన పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి అయిన మల్లెల వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. మన ఏఎస్బి సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. సాయిరామ్. అహం సత్యబోధక ద్వితీయ భాగము, పేజీ నంబర్ 72, రెండవ పేర. ఉచిత విద్య వైద్య సేవలను అందరికీ పంచాలి. ఈ విద్యా విషయము లోపల ఫీజులు లేకుండా, ఏ తారతమ్యము లేకుండా వీరు ముందు జాతి వారు, వెనుక జాతి వారు అని కొత్త జాతులను సృష్టించడానికి ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే బాధ్యతను మనము చేపట్టాలి. దీనిని చేపట్టినప్పుడు దేశము ఎంతో బాగుపడుతుంది. మనము ఎన్నో కోట్ల ధనమును వ్యయం చేస్తున్నాం. అయితే ఈ విధముగా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఉచిత విద్యను అందించి ఆ ధనమునకు సార్థకత సంపాదిస్తే దేశము ఎంతో బాగుపడుతుంది. స్వామి చెప్తున్నారు, మనము చదువు విషయాల్లో ఏ పట్టింపులు అంటే జాతులకు, కులాలకు, మతాలకు ఏ ప్రాముఖ్యం ఇవ్వకుండా, కొత్త జాతులను సృష్టించకుండా అందరికీ ఉచిత విద్యను అందించే బాధ్యతను మనము చేపట్టాలి. అలా చేపట్టినప్పుడు దేశం కూడా ఎంతో బాగుపడుతుంది. మనము ఎంతో డబ్బుని ఖర్చు చేస్తున్నాం. అయితే పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఉచిత విద్యకు ఆ డబ్బును అందించి సార్థకత ఇస్తే మన దేశం ఎంతో బాగుపడుతుందని స్వామి చెప్తున్నారండి. ఆధ్యాత్మిక సంస్థలు ఉచితముగా ఉచిత విద్యను స్వేచ్ఛగా ఇవ్వాలి. దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకు ఉచిత విద్యను, వైద్యమును అందించాలి. ఆ విధముగా వైద్యమును అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమునకు శంకుస్థాపన చేశాము. అంటే స్వామివారు మన హాస్పిటల్, అదే ఇప్పుడు చూస్తున్నాం చూడండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1 year లోపల కంప్లీట్ చేశారండి. స్వామి మహత్తు కాకుంటే అంత పెద్ద హాస్పిటల్ ఎలా చేశారు? ఇదంతా ఆయన మహత్యమే. ఆయన ఏది అనుకుంటే చిత్తశుద్ధితో, ప్రేమతో, ఎంతో బాధ్యతతో పూర్తి చేశారు. అంటే మనము ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు సాయిరాం. పేదలకు, ధనికులైనా సరే వెళ్ళినా వాళ్ళకి ఉచితంగానే వైద్యం చేస్తున్నారు. ఎందుకంటే వైద్యం అనేది ఒకరికి ప్రాణభిక్ష పెట్టే మహత్తరమైన వృత్తి. ఆ వృత్తిని సార్థకత చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది మనకు అందుబాటులో లేకుండా ప్రైవేటు సంస్థలలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యతను ఏదో చేయాలి కాబట్టి అంటూ చేస్తున్నారు. ఆత్మతృప్తితో, బాధ్యతతో, ప్రేమతో చేసేవాళ్ళు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలో ఉన్నారు. సాయిరాం. అటువంటి వైద్యాలయమును పట్టణములో నిర్మించాలని అనేక మంది ప్రార్థించారు. పట్టణములలో వ్యాపార సంబంధమైన
దేవాలయములు, వైద్యాలయములు ఇప్పటికీ అనేకం ఉంటున్నవి. ఎక్కడ చూసినా విద్య, వైద్య సంస్థలు వ్యాపార ధోరణిలో సాగిపోతున్నాయి. నిజమే కదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ చిన్న కాన్వెంట్ అయినా వ్యాపారమే. ఫీజులు ఎక్కువ, ఏదో కూర్చోపెట్టి ఆ డబ్బు కోసమే చదువు చెప్పినట్టుందే కానీ పిల్లలు వృద్ధిలోకి రావాలి, వాళ్ళకి ఆత్మపరమైన ఆధ్యాత్మికంగా కానీ బుద్ధిపరమైన కానీ మనసును వికసింపజేసేట విద్యాలయాలు తగ్గిపోతున్నాయి. కానీ ఉచితంగా బీదలను చూసి కరుణించే వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు. ఎవరన్నా ఉచితంగా ఇప్పుడు విద్య చెప్తున్నారండి? ఎంతో డబ్బు ఉంది, ఆ డబ్బుండే దాతలు ముందుకొచ్చినా కానీ వాళ్ళు అందరికీ ఇవ్వలేక ఏదో కొన్ని స్కూళ్ళల్లో ఉచిత విద్యని అంటే ఎక్కువ మార్కులు సంపాదించి తెలివితేటలతో ముందుకొచ్చే వారికి కూడా సహాయం చేస్తున్నారు. కానీ ఉచితంగా పెట్టే స్కూళ్ళు మాత్రం లేవు. కనుక పల్లెల యందే పవిత్రమైన ఇటువంటి సంస్థలను స్థాపించాలని సంకల్పించుకొని 100 కోట్ల రూపాయలతో మన ప్రశాంతి నిలయమునందు వైద్యాలయమును నెలకొల్పుటకు ప్రయత్నిస్తున్నాము. గుండె జబ్బు వస్తే కొన్ని లక్షల వ్యయం చేసి అమెరికాకు వెళ్తున్నారు. కానీ ఆ విధంగా విదేశాలకు పోలేని బీదల గతి ఏమిటి? వారిని చూసేవారు ఎవరు? పట్టణములలో ఆసుపత్రులకు వెళితే ఇంత రంగు నీళ్ళైనా వాళ్ళ ముఖాన కొట్టరు. అలాంటి దురవస్థలను గుర్తించియే మనము ఇక్కడ పెద్ద వైద్యాలయమును నిర్మిస్తున్నాము. బైపాస్ సర్జరీ కానీ, కిడ్నీ మార్చడం కానీ, లంగ్స్ ఆపరేషన్ చేయడం కానీ, బ్రెయిన్ ఆపరేషన్ చేయడం కానీ అన్నీ ఇక్కడ ఉచితమే. ఈ వైద్యాలయం యొక్క ప్రారంభోత్సవ తేదీని కూడా మేము అప్పుడే నిర్ణయించి పెట్టుకున్నాము. 1991 సంవత్సరము నవంబరు 22వ తేదీన దీనికి ప్రారంభోత్సవం చేస్తాము. అంటే స్వామి ఎంత డబ్బు ఖర్చు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యాలయాన్ని అప్పట్లో ప్రయత్నించినారు. అది స్వామి అనుకున్నట్టే ఆయన చెప్పిన తేదీకే ప్రారంభోత్సవం చేశారు. అది చూస్తుంటే మనకు ఇంత పెద్ద ఆసుపత్రిని ఇన్ని రోజులలో ఎలా పూర్తి చేసినారు? ఇది స్వామి సంకల్పం. ఆయన అనుకుంటే జరగనిదంటూ ఏదీ లేదు. స్వామి యందు స్వార్థము ఏ కోశాన లేదు. స్వామి సంకల్పమును ఎవరు అర్థం చేసుకోలేరు. స్వామికి సంబంధించినంత వరకు సంకల్పము, క్రియ రెండు ఒకే పర్యాయము జరుగుతాయి. ఆయన సంకల్పాన్ని ఎవరు అర్థం చేసుకోలేరని చెప్తున్నారు. ఆయనకి సంబంధించినంత వరకు ఆయన అనుకున్నది కానీ చేసేది కానీ ఒకేసారి జరుగుతాయని చెప్తున్నారు. అది ఎటువంటిదంటే, తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము, వేటు రెండు ఒకేసారి జరుగుతాయి. సాయి సంకల్పమును అర్థం చేసుకోవడము అందరికీ సాధ్యపడే విషయం కాదు. అంటే మనము పిస్టల్ని ఇట్లా ట్రిగ్గర్ నొక్కినప్పుడు అది తుపాకీ నుండి శబ్దము ప్లస్ బుల్లెట్ రెండు ఒకేసారి వస్తాయండి. అలాగే సాయి సంకల్పం కూడా అర్థం చేసుకునే విషయం కాదని చెప్తున్నారు. ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా చెబుతున్నానని మీరు భావించరాదు. నాలో ఏ ఒక్క విషయములోనూ స్వార్థం అనేది లేనే లేదు. నేను ఏది చేసినా పరుల నిమిత్తమే. మీరు పరులని నేను భావించడం లేదు. అందరూ నావారే నావారే. ప్రేమ స్వరూపులారా, స్వామి ఎప్పుడు ప్రసంగించిన దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని మనల్ని సంబోధిస్తూ ఉంటారు. నేను గొప్పగా చెప్తున్నానని అనుకోవద్దండి.
నాకు స్వార్థం అనేది లేదు. నేను ఏం చేసినా ఇతరుల కోసమే చేస్తున్నాను. మీరు వేరని నేను భావించడం లేదు. అందరూ నా వారే అని చెప్తున్నారు స్వామివారు. ఇట్టి విశాలమైన భావము ప్రపంచములో ఎక్కడైనా చిక్కదు. ఒక్క 50 సంవత్సరముల లోపల ఇంత అభివృద్ధిగాంచిన సంస్థను మీరెక్కడైనా చూసినారా? ఏ అవతారమైనప్పటికీ ఆ అవతారము ముగిసిన తరువాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి. నిజమే కదా సాయిరాం? ఈ స్వామి ఉండేటప్పుడే ఆయన ఇచ్చినటువన్నీ వృద్ధి చేస్తా వచ్చినారు. ఆయన చేసే పనులు కానీ, ఇప్పుడు వాటర్ సప్లై అని కానీ, అనంతపురం జిల్లాలో ఎంతమంది నీరు లేక ఎంత బాధలు పడ్డారు. స్వామివారు ఒక జిల్లా మొత్తంకి ఉచితంగా నీటి సప్లై చేసినారండి. ఇప్పటికి కూడా ఆ సప్లై జరుగుతూనే ఉంటుంది. స్వామి ఉన్నప్పుడే చేసినారు. అలాగా మనకు ఏ అవతారాల్లో కూడా వాళ్ళు ఉన్నప్పుడు జరగలేదని చెప్తున్నారు. ఏ అవతారం నుండికి అవతారం ముగిసిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి. జీవిత కాలం నందే ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, ఒక విమానాశ్రయం ఇన్ని స్థాపించి పల్లెల వారికి సరి అయిన అనుకూలములు చేయడం ఎక్కడా జరగలేదు. నిజమే కదండి? స్వామివారు ఆయన ఉన్నప్పుడే ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, పుట్టబర్తిలో ఒక విమానాశ్రమం. అంటే స్వామి మీద భక్తితో దేశ దేశాల వాళ్ళు పాపం ఎంత అవస్థలు పడి విమానాశ్రమం లేకపోయినా వచ్చి స్వామిని దర్శించుకునేవారు. నేను పోయింది 84వ సంవత్సరంలోనండి. అది కూడా నేను ఒక టూర్ లాగా వెళ్ళాను. హంపి, లేపాక్షము, విజయనగరము, తుంగభద్ర, అట్లా పుట్టపర్తి యాత్ర చేసినామండి ఒక బస్సులో బయలుదేరి. అప్పుడు మేము పోతే ప్రశాంతి నిలయంలో ఆ గుడి మాత్రం ఉందండి, కులోన్ హాల్ లేదండి. అప్పుడు అందరం మేము బయట కూర్చున్నామండి ఇసుకలో. మేము పోయిన వాళ్ళము కొంతసేపటికి వచ్చినారండి, ఎక్కడి నుంచో తెలియదు కానీ అది ఏ దేశస్తులో కూడా మేము అడగలేదు, మాకు టైం లేదు. అంతమంది ఫారినర్స్ వచ్చారండి. ఎంతమందో మన మన దేశం వాళ్ళు ఒక పక్క, వాళ్ళు ఒక పక్క కూర్చున్నామండి. అంత భక్తి ఆ కాలంలోనే స్వామికి ఎంత ఇది ఉందో చూడండి, అంత చిన్న వయసులోనే. నేను 84వ సంవత్సరం సెప్టెంబర్లో వెళ్ళానండి. అదే ఫస్ట్ టైం స్వామివారిని చూడటం. దూరంగా నుంచే చూశాను, కానీ మా మనసులు ఎంతో తృప్తిగా సంతోషంగా ఉన్నాయి సాయిరా. అప్పుడు అందుకని వాళ్ళ కోసం వాళ్ళు ఎంత అవస్థలు పడి వచ్చింటారు కదా సాయిరా. ఎక్కడ వాళ్ళంటే వాళ్ళ దేశం నుంచి మన దేశానికి రావడానికి విమానం తప్పితే, లేదంటే స్టీమర్లు, ఓడలు అవి ఉంటాయి, అంతవరకే కానీ మనలాగా రైళ్ళు, బస్సులు అవి ఉండవు. కాబట్టి వాళ్ళ కోసము స్వామివారు పుట్టపర్తిలో విమానాశ్రయం స్థాపించినారండి. అది మాత్రమే కాదు, ఇంకా మున్ముందు మీరు చూడబోతారు. అయితే అనేక మంది ఇది ఎలా జరుగుతుందని సందేహము. స్వామికి 65వ సంవత్సరము ప్రారంభమైనది. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు నా చెయ్యి చాపలేదు. నేను ఎవరిని ఏది అడుగలేదు, అడుగను, అడుగపోను. అయితే ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? మంచి కార్యమునకు భారతదేశమునందు ఏమాత్రము ఆటంకం లేదు. హృదయపూర్వకంగా మంచి చేయాలనుకుంటే కనకవర్షం కురుస్తుంది. చూడండి స్వామి ఏం చెప్తున్నారు. స్వామి నోరు తెరిచి అసలు ఎప్పటికీ ఎవరిని ఏది అడగలేదు. స్వామి పలాంటి చేయాలని మనసులో సంకల్పం అనుకోగానే ఆయనకి చేయి అందించి సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సాయిరాం. అందులో మన దేశంలో ఏ మాత్రం ఆటంకం లేదు సాయిరాం. మంచి హృదయం ఉండి ఈ పనిని చేయాలా అని సంకల్పం చేసుకుంటే డబ్బులు వాటంతట అవే వస్తుంది. సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించిన వారికి ఎన్ని చేసినా ఏ మాత్రము తృప్తి నందించవు. అంటే మనసులో
మంచి భావం లేకుండా ఏదో చేస్తున్నాంలే అనే కర్మలలో చేసిన వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. ఇంత విశాలమైన హృదయమును సంకుచిత స్వభావులు ఏ విధంగా అర్థం చేసుకోగలరు? అంటే విశాలమైన హృదయాన్ని ఆ హృదయం లేనోళ్ళు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. నేను మీ నుండి దేనిని ఆశించడం లేదు, అడగడము లేదు. కేవలము ప్రేమతత్వంను పెంచుకోండి అని చెబుతున్నాను. మానవులందరి యందు సోదర సోదర సోదరీ భావమును పెంపొందించుకోండి. అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి. ఎవరి యందు ద్వేషము గాని అసూయ గాని పెంచుకోకండి. ఎవరి మనసును నొప్పించకండి. ఆ విధమైన విశాల భావమే మన జీవితమునకు ఆనందమును అందిస్తుంది. స్వామి చెప్తున్నారు, నేను మీ నుంచి ఏమీ అడగడం లేదు, ఆశించడం లేదు, కేవలం ప్రేమ మాత్రమే పెంచుకోండి అని చెప్తున్నారు. అందరి యందు అంటే సోదరులు సోదర సోదరీలందరూ భగవంతుని బిడ్డలుగా అనుకోండి. ఎవరితోనూ ద్వేషముగాను అసూయ గాని పెంచుకోకండి. ఎవరి మనసును బాధించకండి. అలా విశాలమైన భావమే మన జీవితానికి ఆనందాన్ని ఇస్తుందని స్వామి చెప్తున్నారండి. ఈనాడు స్వామి యొక్క జన్మ దినోత్సవ చేసుకుంటున్నామంటే నాకు అందించవలసినది అదొక్కటే. మీరందరూ ఐకమత్యముగా ఉండి భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి సంప్రదాయములను తిరిగి మీరు అభివృద్ధి గావించండి. అంటే స్వామి జన్మదినోత్సవం చేసుకుంటున్నాము, నాకు అందించాల్సింది మీ ప్రేమతత్వము అని చెప్తున్నారండి. అందరూ ఒక్కటిగా ఉండి మన దేశానికి వచ్చిన సంస్కృతిని సంప్రదాయాలని పెంపొందించండి అని చెప్తున్నారు. అనంతమైన ఆనందము నాలో ఉన్నది. ఏనాడు ఏ క్షణము నేను విచారముగా లేను. కారణం ఏమిటి? అన్ని అనిత్యములే, అన్ని కదిలిపోయే మేఘములే. దీనికి విచారించి ప్రయోజనం ఏమిటి? జనన మరణములకు మనము ఏమాత్రము చింతించరాదు, కృంగకూడదు, పొంగకూడదు. మనము పుట్టే సమయంలో ఇంత వస్త్రమైన తీసుకొని రాము, పోయేటప్పుడు మన అడ్రస్ అయినా ఇచ్చిపోము. ఇవన్నీ ప్రకృతి యొక్క పరిణామములే. నాలో అనంతమైన అంటే లెక్కనేలంత ఆనందం ఉన్నది. ఎప్పుడు నేను విచారంగా లేను. కారణం ఏమి? ఇవన్నీ అశాశ్వతములు, ఏది శాశ్వతం కాదు. మేఘం అనేది ఉంటుంది, అది పోతానే ఉంటుంది. మబ్బుగా ఉంటే వర్షం వస్తుంది, అంతేగాని దానికి విచారించి ప్రయోజనం లేదని చెప్తున్నాను. జననము మరణము, దీనికి మనం ఏమాత్రం చింతించరాదు. మనం పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రావండి, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోము. స్వామి చెప్పినట్టు మన అడ్రస్ కూడా ఇంకొండదు. ఇదంతా ప్రకృతి యొక్క ప్రమాణములు పరిణామములే అంటున్నారు. దేనికి కుంగొద్దు. సంతోషం వచ్చిన పొంగకు, దుఃఖం వచ్చిన కుంగకూడదు అని స్వామి చెప్తున్నారండి. ఉన్నంత వరకు అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవితము గడపాలి. ఒక్క భగవత్ చింతన చేత సర్వబాధలు నివారణ గావించుకోవచ్చు. భగవంతుని విస్మరించి జగత్తును విశ్వసించి నీవు ఏమి పొందగలుగుతున్నావు? భగవంతుణ్ణి విశ్వసించండి. జాతి మత ద్వేషములు ఏమాత్రము అభివృద్ధి కావించుకోకండి. ఉన్నంత వరకు అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఆనందంగా జీవితాన్ని గడపాలని చెప్తున్నారు స్వామి. ఒక దేవునిని స్మరించినంత చేత సర్వ బాధలను నివారణ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు.
దేవుణ్ణి మనము మర్చిపోయి జగత్తులోనే విశ్వసించి మనం ఏం పొందుకుంటున్నాము? భగవంతుణ్ణి నమ్ముకండి. జాతి మత ద్వేషములు ఏవి పెంచుకోవద్దని చెప్తున్నారండి. అన్ని నామములు రూపములు కూడాను భగవంతునవే. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఇవన్నీ విశ్వ విరాట్ స్వరూపమే కనుక ఇట్టి దివ్యమైన భావమును విశ్వసించి హరినామమును స్మరించి జీవితమును ధన్యము గావించుకోండి. అంటే ఏ పేరైనా ఏ రూపాలైనా అన్ని దేవుడు వినండి. ఇలా రామ అంటాము, కృష్ణ అంటాము, మళ్ళా మళ్ళా అమ్మవారి పేర్లు కూడా ఉన్నాయి కదా, దుర్గమ్మని, మళ్ళా ఎన్నో పేర్లు ఉన్నాయి. అని కాకుండా అన్ని నావేనండి, అన్ని భగవంతుడే అని చెప్తున్నారు. అన్ని విరాట్ స్వరూపములే కనుక ఇట్టి భావాలని హరినామముని స్మరించి భావాలను విశ్వసించి జీవితాన్ని ధన్యం చేసుకోమని స్వామి చెప్తున్నారండి. ఇలా మనకి ఇంత మంచి ప్రబోధలు, ఇంత మంచి పుస్తకాలు రాసి స్వామి ఎంత మేలు చేస్తున్నారు చూడండి. ఇవన్నీ మనం ఆచరిస్తే మన దేశమే ఒక బంగారు దేశమే వెలిసితండి. తేదీ 23/11/1990 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశం అండి ఇది. ఇక 7వదండి, పంచభూతములను పవిత్రముగా అనుభవించండి. ప్రేమ స్వరూపులారా, సమస్త చరాచర ప్రపంచమంతయు ఒకే దివ్యత్వము నుండి ఆవిర్భవించి దివ్యత్వమునందే జీవించి దివ్యత్వమునందే లయమగుచున్నది. ప్రేమ స్వరూపులారా, ఈ సమస్త ప్రపంచం అంటే మొత్తం లోకమంతా ఒకే ఒక దివ్యత్వము నుండి పుట్టి దాంట్లోనే జీవించి దాంట్లోనే లయమవుతుందని చెప్తున్నారు. సృష్టి స్థితి లయములకు దివ్యత్వమే మూల కారణం. సృష్టి స్థితి లయాలకు కూడా దివ్యత్వమే మూల కారణం అని చెప్తున్నారు. మానవుడు సంకల్పము నుండియే ఆవిర్భవించి సంకల్పమునందే జీవించి కడకు సంకల్పమునందే లయమగుచున్నాడు. యద్భావం తద్భవతి. మానవ జీవితం సంకల్పములపైనే ఆధారపడి ఉన్నది. ఎట్టి సంకల్పము అట్టి చర్య, ఎట్టి చర్యయో అట్టి ఫలము, ఎట్టి ఫలము అట్టి గమ్యం. ఈ విధముగా మానవుని గమ్యము సంకల్పముల చేత కట్టుబడి ఉన్నది. మనం ఏదనుకుంటే దాంట్లో నుంచి మానవుడు సంకల్పం నుంచి పుట్టి సంకల్పము అంటే మనం అనుకున్న దాంట్లోనే జీవించి కడకు దాంట్లోనే మనం లయమైపోతున్నామండి. యద్భావం తద్భవతి. మనం మంచి భావంతో ప్రేమతో ఏది చేయగలుగుతామో దాన్ని బట్టే మనకు అటువంటి ఫలము వస్తుందండి. మనకు వచ్చిన ఫలమే మన గమ్యం. అందుకని మానవుని గమ్యము సంకల్పముల చేత కట్టుబడి ఉన్నదని స్వామి చెప్తున్నారండి. ఆత్మధర్మమే మానవ ధర్మము. ఉత్తమ సంకల్పములను అభివృద్ధి పరుచుకొని ఉత్తమ జీవితమును ఆదర్శవంతముగా నిరూపించుకొని ఉత్తమ ఫలితమును పొంది ఉత్తమ గమ్యమును చేరుటకు ప్రయత్నించాలి. అంటే మన ధర్మమే మానవ ధర్మం, ఆత్మధర్మమే. అంటే మన హృదయంలో మనం మంచి చేయాలనుకుని జీవించటమే మానవ ధర్మం అన్నమాట. ఉత్తమ సంకల్పాలు అంటే మనము ఫలానా పని చేయాలి, ఇది మంచిగా ఉండాలి అనే అభివృద్ధి పరుచుకొని ఆ జీవితాన్ని ఆదర్శవంతముగా అంటే నలుగురికి పనికి వచ్చేట్టుగా నిరూపించుకొని ఉత్తమ ఫలితమును పొంది ఉత్తమ మార్గాన్ని చేరడానికి ప్రయత్నించాలి. మానవ జీవితము
గుణశీలముల పైన ఆధారపడి ఉన్నది. మానవుడు అనగా ఆత్మధర్మమును అనుసరించువాడే గాని ఇంద్రియ ధర్మమును అనుసరించేవాడు కాదు. మన జీవితము మన గుణాలపైన ఆధారపడి ఉన్నది. మన మంచి సద్గుణాలతో ఉంటే మన జీవితము ప్రశాంతముగా సాగిపోతుందండి. మానవుడు ఆత్మధర్మం అంటే మన హృదయంలో మంచి ధర్మం అనుసరిస్తే అనుసరించేవాడే కానీ ఇంద్రియ ధర్మములు అంటే మనకు మన ఇంద్రియాల్ని అనుసరించేవాడు కాదని చెప్తున్నాడు. ఆత్మధర్మమే మానవ ధర్మము, ఇంద్రియ ధర్మమే పశు ధర్మము. కనుక మానవుడు పశువు వలె కాక పశుపతిగా మారుటకు తగిన కృషి చేయాలి. మానవ ధర్మం వేరే, ఇంద్రియ ధర్మం అంటే మన శరీరంలో ఉండే కామ క్రోధ మోహ లోభాలని మనం నశింపజేసుకొని పశుపతిగా మారాలని చెప్తున్నారండి. అంటే ఉత్తమ ధర్మాన్ని అభివృద్ధి పరచుకోవాలని చెప్తున్నారు. మానవుని యందు ఆవిర్భవించవలసినది ఈశ్వర భావమే గాని ప్రకృతి భావము కాదు. ఈ ప్రకృతినంతయు ఈశ్వర స్వరూపంగా భావించాలి. మనకు దగ్గర పుట్టవలసింది ఈశ్వర భావమే, అంటే ప్రకృతి భావము కాదు అంటున్నారు. ఏమంటే ప్రకృతి అంతా పరమేశ్వరుడే అని మనం భావించాలి. ఈశ్వర చైతన్యమునకు సృష్టియే ప్రధాన చిహ్నము. దీనిని ప్రకృతి అంటారు. కనుక ప్రకృతి యందు ఆవిర్భవించిన ప్రతి మానవుడు ఈశ్వర భావములనే కలిగి ఉండాలి. ప్రతి మానవుడు కూడాను ఈశ్వర సృష్టిని ప్రకటన గావించే నిమిత్తమై తాను జన్మించానని సత్యాన్ని గుర్తించాలి. అంటే మనకు ఈశ్వర చైతన్యమే సృష్టికి ప్రధానము. ఆయన సృష్టించిన ఈ చైతన్యమే ప్రధాన చిహ్నం మనకు. దీన్నే ప్రకృతి అంటారు. కనుక ఈ ప్రకృతి నందు ఈ ప్రకృతిలో పుట్టిన ప్రతి మానవుడు మంచి భావాలు అంటే ఈశ్వర భావాలు కలిగి ఉండాలి. ప్రతి మానవుడు కూడా ఈశ్వర సృష్టిని ప్రకటన గావించే నిమిత్తమై, అంటే మనం దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని, ఆయన పుట్టించిన దానికి ఆయన మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి, మంచి బోధనలు చేయాలనే సత్యాన్ని గుర్తించి దాని వల్లనే మనం పుట్టించామని గుర్తించాలి. మానవత్వము దివ్యమైనది, పవిత్రమైనది, ఇది జీవించ తగినది. ఈ జగత్తునందు ఇట్టి మానవత్వమే దివ్యత్వం అనే సత్యమును నిరూపించే నిమిత్తమై అవతారములు ఉద్భవించుచున్నది. దివ్యత్వనందు దివ్యత్వమే ఆవిర్భవించాలి, దివ్యత్వమే ప్రతిబింబించాలి. అంటే ఈ చరాచర జగత్తునందు మానవత్వమే, అంటే మనకు ఉంటాం కదా, జనాలందరూ ఉంటారు, వాళ్ళల్లో మనం మంచి సత్యాన్ని చూసుకోవాలి, ప్రేమను చూడాలి, అంతేగాని ఆ దివ్యత్వమనే చూడాలి గాని అని చెప్తున్నారు. అవతారాలు కూడా దానివల్లే వస్తున్నాయి, ఆ దివ్యత్వమే పుట్టాలి అని చెప్తున్నారు. మార్పు చెందే ప్రపంచానికి మార్పు చెందని దివ్యత్వమే ఆధారము. ఆ దివ్యత్వమే దివ్యత్వ ప్రాప్తికి గుణము ప్రధానము. దివ్యాత్మ స్వరూపులారా, దైవము ఎక్కడో లేడు, మీరందరూ దైవ స్వరూపులే. దీనిని పురస్కరించుకొనినయే ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం అని అన్నారు. స్వామి చెప్తున్నారు, ఆయన ఎప్పుడంతే ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారానే ప్రబోధిస్తుంటారు మనలందరినీ. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మీరందరూ కూడా దైవ స్వరూపులే అని చెప్తారనమాట. అట్టి భావాన్ని మనం పురస్కరించుకొని
ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం. ఈశ్వరుడు అందరిలో, సర్వభూతానాం అంటే అన్ని దీంట్లో ఉన్నారు అని చెప్తున్నారు. మానవుడు అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైన లోకవాంఛలకు కట్టుబడి, విషయ వాసనలకు లోబడి, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన మానవత్వమును వ్యర్థం చేసుకుంటున్నాము. మనము చూడండి, నిజమే స్వామి చెప్పేది, మనం పుట్టిన దానికి ఏదో చిన్న చిన్న వాటికి ఏది శాశ్వతం కాదో వాటి కోసం, ఏది సత్యం కాదో వాటి కోసం ఈ కోరికలకు కట్టుబడి, ఇది నాది నీది, మన పిల్లలు, మన బంధువులు, ఇట్లా విషయ వాసనలకు లోబడి అందమైన, భవ్యమైన, దివ్యమైన, కొత్తదైన మానవత్వాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఈనాడు లోకములో ఆధ్యాత్మికమునకు భౌతికముతో ఎట్టి సంబంధము లేదనియు, ఈ రెంటికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నదనియు భావిస్తున్నారు. ఇది కేవలము వెర్రితనమని చెప్పవచ్చు. ఈ లోకంలో మనకు ఆధ్యాత్మికానికి, భౌతికానికి సంబంధమే లేదని చెప్తున్నారంటండి. ఈ రెంటికి చాలా తేడా ఉందని అనుకుంటున్నారు. కేవలం ఇది మన వెర్రితనం అని చెప్పచ్చు. భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక, లౌకిక, ధార్మిక, ఆర్థిక పరిస్థితులన్నింటి యందు ఆధ్యాత్మికము అంతర్వాహినిగా ఉంటున్నది. అంటే భౌతికంగా అంటే మనం మన శరీరంగా, ఆధ్యాత్మికంగా అంటే అదే మనం ఇలాంటివన్నీ వింటున్నాం కానీ, సత్సంగాలు చేసుకోవటం కానీ, నైతికంగా అంటే లౌకికంగా, ధార్మికంగా అంటే మనము ఆర్థికంగా, ధార్మికంగా అంటే మనం చేసే ఖర్చులు, శ్రమలు అన్నింటికి ఆధ్యాత్మికము అంతర్వాహినిగా ఉంటుంది. ఇట్టి దివ్యమైన అంతరార్థమును మనము ఈనాడు విస్మరిస్తున్నాము. అసత్యమైన, అనిత్యమైన విశ్వాసాన్ని మనము ఈనాడు విశ్వాన్ని మనము విశ్వసిస్తున్నాము. ఈ ప్రపంచము క్షణక్షణమునకు మార్పు చెందినటువంటిదే. ఇట్లాంటి దివ్యమైన అంతరార్థాన్ని మనల్ని మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం. సత్యం కానిది, నిత్యము అంటే ఈ అనిత్యము, నిత్యంగా ఉండేది అన్నిటినీ మనము విశ్వాన్ని విశ్వసిస్తున్నాం. అసత్యమైన వాటినే విశ్వాసమని మనం విశ్వసిస్తున్నాం. ఈ ప్రపంచము క్షణక్షణమునకు మార్పు చెందినటువంటిదే. ప్రపంచము నిజమే కదా, క్షణానికి మారిపోతుంటుందండి. మార్పు చెందే ఈ ప్రపంచానికి మార్పు చెందని దివ్యత్వము ఆధారమై ఉన్నది. ఇట్టి ఆధారతత్వమును మనము లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే అధేయములో ఆనందము అనుభవించుటకు అవకాశం ఉన్నది. ఈ క్షణం మార్పు చెందే ప్రపంచంలో మనం ఈ ప్రపంచానికి దివ్యత్వము ఆధారమై ఉంటుందండి. ప్రపంచానికి అట్టి ఆధారతత్వము అంటే ఈ ఆధారతత్వాన్ని మనము లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే ఆనందము అనుభవించడానికి అవకాశం ఉన్నది అని స్వామి చెప్తున్నారండి. మనము ఏ కార్యము చేసినప్పటికీ, ఏ మార్గమునందు ప్రవేశించినప్పటికీ దివ్య భావము చేత ఆ కార్యమును కొనసాగించుటకు ప్రయత్నించాలి. మనము ఏ కార్యం, ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని అనుకుంటామండి, ఇప్పుడు ఒక మార్గం నందు వెళ్ళాలనుకుంటాం. అట్లా కార్యం చేయాలన్నా, ఆ మార్గం ద్వారా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మంచి భావంతో కార్యాన్ని మనం కొనసాగించుటకు ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఈనాటి మానవుడు చెలిమిని,
బలిమిని కలిమిని ఆశిస్తున్నాడే కాని గుణమును ఆశించుట లేదు. గుణము లేని కలిమి బలిమి చెలిమి ఇవి ఏమి స్థిరమైనవి కావు. కనుక మానవుని యందు ప్రధానంగా ఉండవలసినది గుణమే. ఇట్టి భావము చేతనే దివ్యత్వాన్ని స్మరిస్తూ రావాలి. మనము ఇప్పుడు చెలిమి అంటే ఫ్రెండ్స్ అన్నమాట, బలిమి అంటే బలంతో కూడుకున్న ఆకర్షణ, కలిమి అంటే ధనం. ఇవే అనుకుంటున్నాం కానీ మనము గుణం, మంచి గుణాన్ని అనుకోవటం లేదు. గుణం లేని ఈ బలం కానీ చెలిమి కానీ డబ్బు కానీ ఏవి స్థిరం కావు. కనుక మానవుడు ప్రధానంగా పెట్టుకోవాల్సింది మంచి గుణము. అట్టి భావం చేతనే దివ్యత్వాన్ని స్మరిస్తూ రావాలి. ప్రకృతి వ్యర్థమైనది కాదు. మానవుడు అహంకారమయమైనప్పుడు ఈ ప్రకృతి శక్తి వికృతిగా మారుతుంది. మానవుడు మనకు ఉండేదే అదేనండి ఎక్కువ. చాలా మందికి ఈ అహంకారాన్ని వదులుకుంటే మనం ఇంకా ఎంత మార్పు చెందుతామో అది పొందిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ అహంకారం అయిపోయినప్పుడు ఈ ప్రకృతి శక్తి వికృతిగా మారుతుందన్నమాట. ఆత్మపరమైనప్పుడు సుకృతంగా పొందుతుంది. అదే మనం అహంకారాన్ని వదిలి మనం మంచి భావాలతో చూస్తే ఈ మంచిగా సుకృతంగా పొందుతుందంట. కనుక వికృతికి గాని సుకృతికి గాని మానవుని సంకల్పములే మూల కారణము. చెప్పేదేమంటే మనం వికృతంగా ఉండడానికి గాని మంచిగా మారడానికి గాని మానవుని అనుకున్న సంకల్పములే. అంటే మనము మంచినే కోరుకోవాలి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ ఇవన్నీ అనుకున్నామంటే అదే మనకు మూల కారణముగా ఉంటాయి. సర్వము సత్యము నుండియే ఆవిర్భవించినది. సత్యమే భగవత్ స్వరూపం. సత్యమే దివ్యమైనది. అందుచేతనే సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు. సమస్తము సత్యము పైననే ఆధారపడి ఉంటున్నది. ఈ జగత్ అంతయు సత్యము నుండి సృష్టింపబడి ఉన్నది. సత్యమునందే అణిగి ఉన్నది. సత్యమహిమ లేని స్థలమే కానరాదు. ఇట్టి శుద్ధ సత్వమును పరికించండి. అంటే మనము జగత్తంతా సత్యమే. సత్యం కోసము ఒకప్పుడు సత్యహరిశ్చంద్రుడే రాజ్యాలను పోగొట్టుకున్నాడు, భార్యని బిడ్డలని. సత్యవాక్పాలన కోసం ఉండి ఆయన అన్ని సాధించినాడు. ఆఖరికి ఆ మాట మీదే నిలబడి ఈశ్వరుడు కడకు అన్ని అనుగ్రహించాడండి. అంటే సత్యం నాస్తి పరో ధర్మ, సత్యాన్ని మించిన ధర్మం లేదు మనకు అని అంటున్నారు. అంత సమస్తం మొత్తము సత్యం పైనే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఈ జగత్తు కూడా సత్యం మీదే సృష్టింపబడి ఉంటుంది. అంటే జగత్తు దాని మీదే నిలబడి ఉంటుంది, సత్యం నందే అణిగి ఉంది. కనుక సత్యమహిమ లేని స్థలమే కానరాదు అని ఈ శుద్ధ సత్వాన్ని పరికించండి అని స్వామి మనకు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సత్యాన్ని అనుసరించిన వాళ్ళు ఎప్పటికైనా మంచిని, స్వామి అనుగ్రహాన్ని ఎంతో బాగా పొందగలమని చెప్తున్నారండి. సత్యశీలమే వ్రతముల అన్ని. సాయిరాం సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సాయిరాం భగవంతుడు సత్సాయి బాబా గారికి హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ, ఇంతవరకు ఓపికగా ఏదో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులున్నా మన్నించి విన్నందుకు సాయిరాం అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నానండి. సాయిరాం మన మల్లెల శ్రీ లక్ష్మీనారాయణ సాయి గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం అండి. సాయిరాం. చాలా బాగా చదివామ్మా, నేనేం చెప్పక్కర్లేదు.
సాయిరామ్ నీకు సార్. నీకు నీకు ప్రతి అక్షరం అర్థమైంది, నాకు ప్రతి అక్షరం అర్థమైంది, ప్రతి పదము కాదు. సాయిరామ్ సార్. సాయిరామ్. ఎవ్రీ లెటర్ ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. సాయిరామ్. సాయిరామ్ సార్. యు ఆర్ ఎ రోల్ మోడల్ ఫర్ రిమైనింగ్ పీపుల్. అది సార్ నాకు చదివేటప్పుడు భయంగా ఆ సాయిరామ్ పటం ముందే ఆ భయం కూర్చున్నాను సార్. ఉండాలమ్మా. ఎన్నో ఆ భయం ఉంటేనే సక్సెస్ ఆ అవుతుంది. సాయిరామ్ మీరే ఆయనే పలికించినాడు సాయిరామ్ నా నేను నోట్లో. ఇప్పుడు అంతే. 1400 రోజులు పడి చెప్తున్నా, నాకు ఏ రోజుకి ఆ రోజు భయమే. ఇప్పుడేం మాట్లాడుతా, ఇప్పటిదాకా గుండె మీరే టవడవ కొట్టుకుంటుంది. ఇప్పుడేం అవును మాట్లాడుతానా సాయిరామ్. అని ఉండాలి. భయం ఉంటేనే సక్సెస్ వస్తుంది. వణుకొస్తుంది సాయిరామ్. వణుకు వస్తేనే సక్సెస్. గుర్తుపెట్టుకో, వణుకు అవును రావాలి. సాయిరామ్. ఎట్లా థ్యాంక్ యూ. చెప్తామో ఇంత పెద్ద సంస్థలో మనము ఏదో చిన్నగా మనకు తోచినంత ఆయన నోటి నుంచి పలికించమని ఆయన ద్వారా వేడుకొని నాకు తోచి చదివాను సాయిరామ్. చాలా అద్భుతం అండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలని కూడా టోటల్ స్వామి ఆరాధన అనే మెసేజ్ మీరు ఒక్కసారి ఆలకించండి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆరాధన అనే మెసేజ్ గివెన్ బై భగవాన్. ఆయన నోటితో ఆయనకు చెప్పిన మాటలు. ఇదంతా ఈ టైంకి ఈ రోజు ముత్తరించుకోవటము అది ఆయన నిర్ణయం. మధ్యలో ఎందుకు బ్రేక్స్ వస్తున్నాయంటే మనకు తెలియదు. ఏ టైంకి ఏం రావాలో ఆయన ఇష్టం అండి. ఇప్పుడు అమ్మాయి చెప్పిన అంశాలు 2-3 అంశాలు చూసి ఈ రోజు కూడా ఏం చెప్తారా అనుకుంటున్నా. బహుశా రామాయణం బోర్ కొట్టిస్తాడేమో. ఈ రోజుతో కంప్లీట్ చేస్తానండి. మిమ్మల్ని బోర్ కొట్టి తలుచుకోలేదు. టుడే ఐ విల్ హ్యావ్ సమ్ బర్డ్ వ్యూ ఆఫ్ రామాయణ అండ్ కంక్లూడ్. ఎందుకంటే రేపు నుంచి రమ్మంటే రారు, మీరు పారిపోతారు. అమ్మ చెప్పిన అంశాల్లో మొదటగా ఆరాధన అయిపోయిందండి, హ్యాపీ. మళ్ళీ సంవత్సరం దాకా మన అడిగేవాడు ఎవడు లేదు. 1 year ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టం. మళ్ళీ ఆరాధన డే దాకా మన ఎవ్వడు అయ్యేవాడు. రాముడు మంచి బాలులాగా మన సత్యసాయిబాబా చాలా మంచి ఆయన బాబు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఇది చేయని చెప్పలేదు. బంగారు ఇది చేయని ఎవరికి చెప్పలేదు నాకు తెలిసి. ఇలా చేస్తే బాగుండు సజెస్టెడ్. అది యాక్చువల్గా ఆయన వేద పురుషుడు. ఇది చేయని కమాండ్ చేయాలి. యాక్చువల్గా కమాండ్ చేస్తే చెప్తే చేయని రోజులు ఇవి. మంచిగా చెప్తే ఎవడింటాడండి బాబు ఈ రోజుల్లో. బట్ ఆయన వేద పురుషుడు అయినా హీ హాజ్ నాట్ కమాండ్. ఆయన శివశక్తి స్వరూపమైన ఒక భార్యలాగా మనకేమి స్వామి అలా ఇవ్వలేదు. యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాడు, బంగారు ఇలా జీవిస్తే గుణాలతో బతికితే బాగుంటుంది, ఇలా మంచి పనులు చేస్తే బాగుంటుంది, మీకు అందరూ సహాయంగా ఉంటారు, మీ అందరూ కోఆపరేటివ్ గా ఉంటారు అని ఇలా జస్ట్ గివింగ్ సజెషన్. ఈ నెవర్ టోల్ దట్ యూ డూ. నువ్వు నగర సంకీర్తన చేయి, నువ్వు బాల వికాస్ చెప్పు, నువ్వు నారాయణ సేవ చేయి, నువ్వు బీదోలు సహాయం. ఈ నెవర్ టోల్డ్ అది. ఆయన చేసి చూపించాడు. చేస్తామా లేదా మనకు వదిలేస్తాడు. మన అదృష్టవంతులు అండి. అమ్మాయి చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు ఐ వాంట్ టు డిస్కస్. యాక్చువల్లీ నాకు టైం సరిపోదు రామాయణానికి. చూద్దాం. ఆమె ఎందుకంటే మనం చాలా తెలివితేటలు గలం కానండి. 84 లక్షల్లో జీవరాశుల్లో ఏ జీవరాశికి లేని జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన, సుజ్ఞానం ఈ 4 మాటలు వేరే జీవరాశికి అర్థం కాదు కూడా. వినోపెట్టివేల్ ఆల్ దీస్ 4 words. ఈ తెలివితేటలను ఉపయోగించి ఉన్న జాతులు చాలు, కొత్త జాతులు క్రియేట్ చేయకండి. ఎందుకంటే మనకు తెలివితేటలని ఇటువంటి వాడికి, పనికిరాని వాడికి పెడతాం. ఉన్న జాతులు చాలవా? డోంట్ క్రియేట్ కొత్త జాతులని మంచి తొరకేశారండి. అమ్మాయి ఒక మాట అంది, ఒక సంవత్సరం కాలంలో హాస్పిటల్ కట్టాడు అందింది. సంవత్సరం కాలంలో 2-3 నెలల పాటు బీడి భూమిగానే ఉండిపోయింది ఆ ఏరియా. పని మొదలుపెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. 1 year కాదండి. అమెరికా లాంటి సంపన్న దేశంలో డబ్బులు బాగా ఉంది, పుష్కలంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 100 కోట్లు ఉండి కూడా డబ్బులకు వెదవి లేకుండా వాళ్ళు కూడా కట్టాలంటే 6-7 సంవత్సరాలు పడుతుంది ఆ హాస్పిటల్ కట్టాలి. అటువంటి హాస్పిటల్ కేవలము 178 రోజుల్లో నిర్మాణం సాగిందమ్మా, గుర్తుపెట్టుకో. నోట్ ఇన్ యువర్ డైరీ, నాట్ 1 year. కారణము నేను 6 నెలలు అంటే కూడా ఊరుకోను. 6 నెలలు అంటే 182 రోజులు ఎక్కువ. అవతార కాలంలో 2 రోజులు అంటే ఏమనుకున్నావు? ఎలా సాగింది అంటే వజ్ర సంకల్పం అమ్మా. మనం కూడా వజ్ర సంకల్పంతో వెళ్ళబట్టి 1400 రోజులు బట్టి వస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ. అవును సార్, పర్ఫెక్ట్, 100% సార్, కరెక్ట్. ఓకే, మ్యూట్ చేసుకోగా. ఇంకో మాట చెప్పిందండి, ఈ లోకంలో మంచి కార్యం చేస్తాను అంటే సహాయం చేసే వాళ్ళు బొచ్చేడు మంది ఉన్నారు.
నేను అడగలే రాత్రికి రాత్రి 10 గంటల ప్రాంతంలో నేను పొద్దున 5,000 ఇస్తే నాకు 5,000 ఇచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ మనీ. స్వామిలాగా నాకు డబ్బులు అక్కర్లేదని బాబు, ఐ వాంట్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇక్కడ ఒక మహనీయుడు ఉన్నాడండి. ఆయన ఎవరంటే రేగల అనిల్ కుమార్ గారి బ్రదర్ గంగా మహాదేవ్ అని స్వామి ఎన్నుకున్న అద్భుతమైన భక్తుడు. ఆయన మంచంలో గుడి కట్టించినప్పుడు మేము వెళ్ళాం. ఫస్ట్ ఇందాక అమ్మాయి చెప్పింది ఏ మా అమ్మాయి చెప్పడం కాదు, స్వామి చెప్పిండు. ఏ అవతారమైనా పోయిన రాముడికి గుళ్ళు తర్వాత రాముడు పోయిన తర్వాత కట్టిండు. కృష్ణుని గుళ్ళు కృష్ణుడు పోయిన తర్వాత కట్టారు. షిరిడి సాయి బాబాకు గుళ్ళు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు కట్టుకుంటున్నాం ఊరు ఊరు. నువ్వు నేను రైటర్ రాసింది కాదు, అవతారమూర్తి ఆయన నోటితో చెప్పిన మాటలు. ఆయన అవతార కార్యక్రమం, ఆయన అవతార కాలంలోనే ఎటువంటి కార్యక్రమాలు సాగినాయి చూడండి. ఎందుకంటే డబ్బు ప్రస్తావన చెప్తున్నానండి. ఐ డోంట్ నీడ్ యువర్ మనీ, ఐ వాంట్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ జస్ట్ లైక్ స్వామి. ఆ గంగా మహాదేవ్ చెప్పేవాడు ఒకటే అనేవాడు, ఆ పల్లెటూరులో అండి మంచి అనేదాన్ని టోటల్లీ బ్రాహ్మణి కల్చర్. మీరందరూ గుడికి రాండి అంటే భజనలు చేసుకోండి, అసలు డబ్బు గురించి ఆలోచించకండి, అన్ని నేను చూసుకుంటాను. నా అదృష్టం కొద్దీ నేను తొమ్మిది మందిరాల నిర్మాణంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చాడండి. 9 మందిరాల శంకుస్థాపనలో పాల్గొన్నాను, 9 మందిరాల ప్రతిష్టలో పాల్గొన్నాను, 5 గుళ్ళకి నేను ట్రెజరర్గా వర్క్ చేశాను. ఎట్లా వచ్చిన డబ్బులండి? ఇంకా 10 గుళ్ళైనా కట్టొచ్చు. ఇప్పుడు మంచి పని చేస్తారంటే భారతదేశంలో సహాయం చేయడానికి ఎంతో మంది ఉన్నారు. కానీ మనం ఆ సంకల్పము, చిత్తశుద్ధి మన దగ్గర ఉండాలండి. ఇది ఈ అమ్మాయి చెప్పిన వాటిలో నాకు 2, 3 మాటలు మాట్లాడాలనిపించింది. సో టుడే విల్ సీ ఒక జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ రామాయణం కొన్ని విషయాలు స్వామి చెప్పిన విషయాలు తెలుసుకుని వీ కెన్ కంక్లూడ్ టుడే. ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ టుమారో అనమాట. రేపటి నుంచి నాకు అవకాశం ఉంటే వేరే సబ్జెక్ట్ చెప్తాను. రామాయణం ఎన్ని రోజులు చెప్పుకుని తరగదండి. అది పుట్టింగ్ కామ. మరలా ఎప్పుడైనా రాముడి ప్రస్తావన వస్తే చూద్దాం. ఎప్పుడు రామాయణం చెప్తుంటాడంటే ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుందండి బాబు. ఇక్కడ రామాయణం మనకి ఏం చెప్తుందంటే, రామాయణం ద్వారా మనకు తెలుసుకునేవి విద్య అనేది 2 విధాలుగా ఉంటుంది రామాయణం చెప్తుందని చెప్పారు స్వామి. నేను రామాయణం కథ చెప్పట్లేదండి. టుడే విల్ డీల్ అక్కడక్కడ టచ్ చేద్దాం కొన్ని విషయాలు. మీకు తెలియని విషయాలేం కాదు. రామాయణం మనకి విద్య అనేది 2 విధాలుగా ఉందని చెప్పింది అంటున్నారు స్వామి ఒక సందర్భంలో. ఏమిటది? ఒకటి బహిర్ముఖము, రెండోది అంతర్ముఖము. చదివిన దానిని, నేర్చుకున్న దానిని ఉచితమైన రీతిలో ఆచరణలో పెట్టకపోవట బహిర్ముఖము. అతి చదువు రావణుడిది. దానిని ఎడ్యుకేషన్ అంటారు. ఇది కేవలము మస్తిష్కమునకు సంబంధించినది. చదివిన దానిని జీర్ణం చేసుకొని ఆచరణలో పెట్టి లోకాన్ని ఉద్ధరించాడు శ్రీరాముడు. ఇది అంతర్ముఖం. ఇదే ఎడ్యుకేర్. ఎడ్యుకేర్ పదం ఇప్పుడు అనుకున్నాం కాదు, రాముడి కాలంలోంచి ఎడ్యుకేర్ ఉంది. మనం ఏదో ఇప్పుడు 2000 సంవత్సరంలో స్వామి ఎడ్యుకేర్ కొన్ని రోజులు ఎడ్యుకేర్లో మునిగిపోయాం. అప్పుడప్పుడు మునిగిపోతుంటాం. ఇప్పుడు ఏదైనా కొత్త ఇష్యూ వస్తే దాంట్లో కొట్టుకుపోతాం కొన్ని రోజులు. అన్నీ మర్చిపోతారు, ఆకలి దప్పులు కూడా మర్చిపోతాం. మనలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంకాష్ చేసుకుంటున్నారు. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ కొట్టుకుపోతాం ఒక వారం 10 రోజులు. ఇది హృదయానికి సంబంధించినది అని స్వామి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఎందుకు రామనామం, రామ రామ అని పూర్వకాలం నుంచి మన ముసలోళ్ళు ఎందుకు అనేవాళ్ళు అంటే, రామనామము తాపత్రయ హరణము. మన పాపాలను భస్మం గావిస్తుంది, మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని దూరం చేస్తుంది, మన తాపాన్ని చల్లారుస్తుంది. బికాజ్ రామాలో అగ్ని సూర్య చంద్ర కలయిక. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్ టుడే.
ప్రతి చరిత్రలో ప్రతి సినిమాలో రామాయణం ఒక సినిమా అనుకుంటే ఇద్దరు ప్రతివాడు ఒక హీరో ఒక మెసేజ్ ఇస్తాడు, విలన్ గాడు ఒక మెసేజ్ ఇస్తాడు. రామాయణంలో కూడా మొత్తం మనకు 2 ప్రధాన సందేశాలు ఉంటాయని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఒక సందేశం శ్రీరామునిది, మరొకటి రావణాసురుడిది. ఫస్ట్ గో టు పాజిటివ్. వాట్ ఈజ్ రామాస్ మెసేజ్ టు ద యూనివర్స్? ఏం చెప్పాడు రామాయణం ద్వారా రాముడు అంటే? సత్యధర్మములే మానవునికి 2 నేత్రములు అని చెప్తే ఇక్కడ వెంటనే స్వామి శృతి వాక్యం చెప్తుంటారు. శృతులు సత్యం వద ధర్మం చెర అని ప్రబోధిస్తుంది. సత్యధర్మములను ఆచరించి ప్రబోధించి మానవ జీవితమును సార్థకం చేసుకోవాలని జగత్తుకు శ్రీరామచంద్రమూర్తి చాటాడు. ఈ ప్రాక్టీస్ అని చెప్పలే, ఆచరించి చూపించాడు. రామచంద్రమూర్తి క్యారెక్టర్ భగవద్గీత పఠనం కాదు, ఆచరించి చూపించాడు. ఇది పర్ఫెక్ట్ రోల్ మోడల్. ఇక విలన్ రావణాసుని సందేశం ఏమిటి? అంటే రాముని తత్వమునకు సత్యధర్మములు 2ను విరుద్ధములే. రావణుని తత్వమునకు సత్యధర్మములు 2ను విరుద్ధములే. అందుకనే సర్వనాశనంకు గురి అయినాడు. మొన్న చోట ముచ్చరించుకున్నాం, అదే మాటలు వస్తాయి. ఎందుకంటే స్వామి మాటలు మారుతారు. మనం అంటే మాటలు మారుస్తుంటాం. పొద్దున మాట, మధ్యాహ్నం మాట, సాయంత్రం మాట చెప్తుంటాం. చివరికి అతడు ప్రజలకు ఒక సందేశాన్ని మాత్రం అందించాడు. పోతూ ఓ ప్రజలారా, నేను కామమునకు లోబడి కన్నకుమారులు కోల్పోయాను. మొన్న చెప్పాను ఒక సందర్భంలో. వాంఛలను అరికట్టుకోలేక వంశం నేను నాశనం చేసుకున్నాను. రాగంను అరికట్టుకోలేక రాజ్యం కోల్పోయాడు. కన్న కుమారులు కోల్పోయాడు, వంశం కోల్పోయాడు, రాజ్యాన్ని భస్మం గావించుకున్నాను. చివరకు నన్ను నేనే నాశనం చేసుకున్నాను. నేను సాధించినది అపకీర్తి మాత్రమే. కనుక ఎవడు కూడా రావణాసుడి పేరు ఎవరు పెట్టుకోడు. నాకైతే ఎవడు కనపడలేదు. చూడండి, గూగుల్లో రావణాసుడి పేరు పెట్టుకున్నాడు, ఎవడు కనపడ్డాడు బాబు. నేను సాధించినది అపకీర్తి మాత్రమే. కనుక మీరు నా వలె సత్యధర్మములకు విరుద్ధముగా జీవించకండి. ఫాలో శ్రీరామచంద్రమూర్తి. రాముని వలె సత్యధర్మములను అనుసరించి సత్కీర్తిని పొందండి అని ప్రబోధించి చివరి శ్వాస వదిలాడు. ఇక రామాయణంకి వస్తే, Ramayana was divided into 2 parts, 2 main parts. I'm not speaking about Kandas. You can divide Ramakatha into two simple parts. ఒకటి పూర్వ రామాయణము, 2 ఉత్తర రామాయణం. పూర్వ రామాయణం ఏముంది, ఉత్తర రామాయణం ఏముంది, స్వామి బ్రీఫ్ గా 4-5 మాటలు చెప్పారు ఒక సందర్భంలో. పూర్వ రామాయణ కథాభాగము వీరరస ప్రధానం. శ్రీరాముడు దుష్టరాక్షసుల సంహారము చేసి దండకారణ్యమున జనస్థానమున తాపసులను ఋతులను సంరక్షించాడు. దీనికి జంగల్ పోవాలి, అయోధ్యలో కూర్చుంటే కుదరదు. అందుకనే వాళ్ళు నాటకం ఆడుకున్నారు. అయోధ్యలో ఉంటే ఇవన్నీ ఏం చేయలేడు. మహాబలవంతుడైన వాలిని సంహరించాడు. పరశురాముని గర్వము అడ్డగించినాడు. దానవాగ్రేసుడైన రావణ వధ గావించాడు. దిస్ ఆర్ రిలేటెడ్ టు పూర్వ రామాయణ. వాట్ ఎవర్ ఉత్తర రామాయణ? రామకథ రసవాహినిలో సెకండ్ పార్ట్ అంతా ఉత్తర రామాయణం. చివరిలో 20 పేజీల దాకా ఉంటుంది, 20-25 పేజీలు. ఇది కరుణరస ప్రధానమైన కథాభాగము. అదేమో వీరరసము, ఇది కరుణ రసం. నవరసాల మిళితము రామాయణం. వాల్మీకి ఏ ఒక్క రసాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయనకి 9 రసాలు తెలుసు. ఆయనకి నీరసం లేదు ఎప్పుడు పాపం.
సీతా పరిత్యాగము, లవకుశల జననము, అశ్వమేధ యాగ నిర్వహణము, లవకుశల రామ కథా గానము, లవకుశులచే యాగ అశ్వ బంధనము, రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులతో లవకుశల యుద్ధము, సీతా ప్రవేశము, సీతా నిష్క్రమణము, లవకుశుల పట్టాభిషేకము, చివరిగా రామావతార పరిసమాప్తి. దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ narrated in ఉత్తర రామాయణ. ఇంకొక మాట తెలియంది ఏం కాదు, ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది స్వామి ఈ సందర్భంలో చెప్తారు. సో రామాయణము అంటే రాముని యొక్క ప్రయాణము, ద జర్నీ ఆఫ్ రామ. రాముని ప్రయాణం ఎట్లా సాగింది, ఏ మార్గంలో సాగింది, ఎట్లా పడితే అడ్డదిడ్డంగా పోలే ఆయన, జంగల్లో ఆయన. రామాయణం మొత్తం, రాముడి ప్రయాణం మొత్తము సత్య ధర్మ పదములో సాగింది. అడవిలో తిరిగాడా, రాళ్ళు దొక్కా, అవన్నీ మనకి ఇమ్మీడియట్, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నాయా, ఇదంతా మనం లౌకికంగా ఆలోచించేవాడు. ద టోటల్ జర్నీ ఆఫ్ రామ వాజ్ ఆన్ ద బేస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ పథంలో సాగింది, ఈ మార్గంలో సాగింది. అందుకని ముళ్ళబాటలో పోయాడా, అడవిలో పడుకున్నాడా, తిన్నాడా. రాముని జీవన ప్రయాణము, రాముడు నడిచిన మార్గము సర్వ మానవాళికి మార్గదర్శకం, అంటే పురుషార్థ సాధకం. ఇక రామాయణం ఎవడు రాశాడంటే మనకు తెలుసు, వాల్మీకి రాశాడు. ఆయన ముందు పేరు రత్నాకరుడు. ఇది ఎవరైనా చెప్తారు. ఆయనకి ఇంకొక పేరు ఉంది, ఆ పేరు ఎందుకు వచ్చిందో స్వామి చెప్తున్నారు ఇక్కడ. మనకు తెలిసింది రత్నాకరుడు, ఆయనకి ఇంకొక పేరు ఉంది, ఎవరైనా చెప్తారండి దయచేసి. మూర్తి గారు చెప్తారు. అదే శ్రీరామచంద్ర. రుక్కు అండి. ఓకే, నాట్ టైం వేస్ట్ చేయొద్దు, టైం లేదు వాళ్ళ. ఎవరన్నా అండి? రుక్కు రుక్కు కాదన్నాను. కాదన్నారా? వినిపించలేదులేండి. ఓకే, ఆయనకి ఇంకో పేరు ఉంది. ఓకే, నేను టైం వేస్ట్ చేయదు. ఆయనకి మనకు తెలిసిన పేరు రత్నాకరుడు. ఆయనకి ఇంకొక పేరు ఉంది, ప్రాచేతసుడు. మనం ముచ్చరించాం, ఎన్ని గుర్తు పెట్టుకుంటాం లేండి. ఈ ప్రాచేతసుడు అని వ్యవహార నామం. దారి దోపిడీ దొంగ అయిన బోయకులజుడు రత్నాకరుడు. సత్సంగాత్యం ఎలా ఉంటుందో, సప్తఋషుల సాంగత్య ప్రభావం వల్ల పరివర్తన చెంది వారి బోధన వల్ల నిరంతర నిరవధిక రామనామస్మరణ చేయసాగాడు. ఇందులో నా మాటలు ఏం స్వామి మాటలేండి. ఎప్పుడు నేను నా సొంత మాటలు చెప్పదలుచుకోలేదు. నేనే అనుకున్నాను ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటే ఏం రాదు. కొంతకాలానికి అతని దేహంపై పుట్టలు పెరిగినవి, అతని రూపము కనుమరుగైనది. అతని తపస్సు సిద్ధించిన తరుణంలో వరుణదేవుడు కుంభవృష్టిని కురిపించాడు. రత్నాకరుని శరీరంపై ఏర్పడిన పుట్టలు కరిగిపోయినవి. ఆ పుట్టల నుంచి రత్నాకరుడు సంపూర్ణ సాత్వికమైన తేజస్తో, ఇందాక చెప్పింది అమ్మాయి శుద్ధ సత్వం, సంపూర్ణ సాత్విక తేజస్తో నిర్గమించాడు. వల్మీకము అనగా పుట్ట. ఇది అందరూ చెప్తారు, వల్మీకం నుంచి బయటకు వచ్చిన వాడు కనుక వాల్మీకిగా ప్రసిద్ధి అయ్యాడు. మరి ప్రాచేతసుడు అన్నారు కదా, అంటే వరుణునికి ప్రాచేతసుడు అని పేరు కూడా ఉంది. వరుణుని అనుగ్రహం వలన, అనగా ప్రాచేతసుని అనుగ్రహం వలన పుట్ట నుంచి బయలువేయడం వలన అతనికి ప్రాచేతసుడు అని పేరు కలిగిందండి. ప్లీజ్ రికార్డ్ దిస్ నౌ. ఇంకా రామాయణంలో ఒక ముఖ్యమైన పాత్ర మండోదరి.
వాడు రావణాసుని ధర్మపత్ని, వీరపత్ని, వీరమాత. సతీ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తించింది. సీతాదేవిని అపహరించినప్పుడు మండోదరి అతనికి ఎంతో హితం బోధించింది. ఫర్ ఎగ్జాంపుల్, రాముని దూతగా లంకలో ప్రవేశించిన హనుమంతుని ప్రతాపమును గ్రహించిన మండోదరి రావణుతో ఈ విధంగా ఉంటుంది: ఓ నాథ, దూతకే ఇంత సామర్థ్యం ఉన్నప్పుడు ఇంకా అతని ప్రభు అయిన రామచంద్రుని బలపరాక్రములు అసాధారణంగా ఉండి ఉంటాయి. అతని సతిని అతనికి అప్పగించండి. జానకి మహాపతివ్రత. పతివ్రతల శక్తి అప్రహితము. అంటే వాళ్ళ శక్తి అది ఇది కాదు, రాళ్ళను కూడా గుగ్గిలు చేస్తారు, ఇనపరాలను కూడా గుగ్గిలు చేస్తారు. అనసూయ చూసాం మనం. నిన్ను నీ జాతిని సంరక్షించుకోవడానికి ఒకే ఒక మార్గం, టేకేవే, సీతను తీసుకెళ్లి రామునికి సమర్పించటమే అని ఎన్నో విధాల కర్తవ్య బోధ చేసింది. కానీ వాల్మీకి ఎంత బాగా రాసు: అతులిత పరాక్రమోపేతుడైన రావణుడు అధర్మవశుడై పతనము చెందినాడు. ఆమె కర్తవ్య పరాయణతను శ్లాఘిస్తూ స్వామి ఒక అద్భుతమైన పద్యం చెప్పారండి. భర్త దుర్మార్గుడై పడయు వేళ మంత్రి అట్టుల మేల కీళ్లు మనవి చేసి పతికి హితమును గరుపగా పడతులెప్పుడు అరయవలై మండోదరి ఇట్టుపోయింది. సో ఆల్ ది అర్ధాంగులందరూ కూడా మండోదరిలాగా భర్తకి నీతి బోధలు చేయాలి. వింటాడా లేదా తర్వాత. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యత్వాన్ని గ్రహించింది. శ్రీరాముని భిక్ష కోరమని పతికి బోధించిన ధర్మ అధర్మ పరిజ్ఞాన విజ్ఞ మండోదరి అని స్వామి అద్భుతమైన బిరుదు ఇచ్చారు ఆవిడకి. అని మా సార్ అన్నారు. ఆ జోగారాన్ని ప్రశంసిస్తే భారతరత్న బిరుదు పనికిరాదు సార్. బాగా చెప్పారు సార్. శబ్బాస్ అని భుజం మీద అవతార పురుషుడు చేయేస్తే శబ్బాస్ ఆంజనేయ, శబ్బాస్ లక్ష్మణ. ఒక అవతార పురుషుడు భుజం మీద చేసి కర్మయోగి అని అంటే భారతరత్న కూడా తక్కువే సార్. అద్భుతంగా చెప్పారు కోటేశ్వరరావు. ఇంకా ఊర్మిళ మొన్నే ప్రస్తావన చేసుకున్నాం. ఈయన జనక మహారాజు కుమార్తె, లక్ష్మణుని భార్య. లక్ష్మణుడు రామసేవ నిమిత్తం తాను అరణ్యానికి వెళ్తున్నట్టు చెప్పాడు. నువ్వెందుకు వెళ్తావు బిడ్డ, నిన్ను బొమ్మలు లేదు కదా అల్లా. కలికాలం వాళ్ళైతే అట్లా అంటారు. వాడు పోతాడు, నీకెందుకు? అన్నదమ్ముల భార్యలు ఇట్లనే చెప్తుంటారు ఈ కలికాలంలో. ఆమె ఆనందంగా అంగీకరించడమే కాక ఈ విధంగా తన భర్తతో పలికింది: నాథ, నిన్ను నీ సోదరుడైన శత్రుఘ్నుని అత్తగారు సేవ కోసమే అంకితం చేశారు. రామసేవ చేయడానికి నీవు, భర్తను సేవ చేయడానికి శత్రుఘ్నుడు నిర్దేశింపబడ్డారు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. అయితే నాకు ఒక మాట ఇవ్వాలి. ఎవరంటారండి బాబు? రోజు మెసేజ్ పెట్టు, పొద్దున సాయంత్రం వాట్సాప్ మెసేజ్ చెయ్యి. ఈ ఫోన్ చేయబట్టే సంసారం అలవాటు. బాగా చెప్పింది ఎవరు మొన్న. అన్ని చెప్పమ్మా, ఏమని చెప్పు. పొద్దునుంచి రాత్రి దాకా, రాత్రి పడుకోవడం ముందు నాకు ఫోన్ చేయి అని అత్తగారు చెప్తుంది కూతురికి. కాపురాలు ఎట్లా సాగుతాయండి బాబు? వాట్సాప్ ఉందిగా, మెసేజ్ పెట్టు పడుకునే ముందు. పొద్దునుంచి ఏం జరిగింది చరిత్ర మీ ఇంట్లో. అయితే నాకు ఒక మాట ఇవ్వాలి. అరణ్యంలో ఉండే 14 సంవత్సరాల్లో నీవు ఒక్క క్షణం కూడా నన్ను తలంచకూడదు. ఏ భార్య అంటుందండి? అది సీతారాముల సేవకు ఆటంకం కలిగిస్తుంది. అవునమ్మా, పర్ఫెక్ట్. స్వామి సత్యవాక్య పరిపాలకుడమ్మా. స్వామి ఏం చెప్తే సత్యం. స్వామి సత్యం చెప్పడం కాదు. స్వామి సందేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, నేను సమయం లేదు మాట్లాడటానికి, ప్రపంచంలో అన్ని దేశాలు 170 దేశాల్లో స్వామి సాహిత్యాన్ని తర్జుమా చేసుకుని ఎందుకు చదువుకుంటున్నారు? ఫర్ దిస్ పర్పస్. అది సీతారాముల సేవకు ఆటంకం కలిగిస్తుంది. నిరంతరం వారినే స్మరిస్తూ వారికి ఎట్టి ఇబ్బంది కలగకుండా ఉండగలవు. ఎటువంటి త్యాగశీలత అంది, కని విని ఎరుగలేమన్నారు స్వామి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పరస్పర అనుబంధ సంబంధములు గుర్తించి వర్తించిన ఆదర్శ మహిళ అని టైటిల్ ఇచ్చారు స్వామి. ఇంకేం కావాలి ఊర్మిళకి? స్వామి అంటే సాక్షాత్ రామచంద్రమూర్తి ఊర్మిళకి టైటిల్ ఇచ్చాడు. అంతకంటే ఆనందం ఊర్మిళకి ఏం కావాలండి? మొన్నే అనుకున్నాం, రాముడి ఫ్యామిలీ
రోజు రాముడి గురించి తలుచుకుంటారో లేదు, మన అదృష్టవంతులం అండి. ఇట్స్ ఫ్యాక్ట్. మీరు ఏమని అనుకోండి, వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు. నిజమండి. అనిల్ కుమార్ గారిని తలుచుకొని రోజు ఉండదు, మనం ప్రతి నిత్యం తలుచుకుంటాం వాళ్ళ కుటుంబ సభ్యులు లాగానే. నాకు అనిపించింది ఆ మహనీయుడు ఏంటి అంటుంటే ఇప్పుడు ఆ స్త్రీమూర్తి ఎలా ఉండగలిగిందా అని. ఇది జస్ట్ భౌతికంగా చెప్తున్నానండి. అలాగా అరుస్తూ మాట్లాడుతూ నవ్విస్తూ కవిస్తున్న మనిషి ఫిజికల్ గా కనపడపోయేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుందండి. మనం స్వామి కనపడపోయాక నేను మా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడమంటే నేను సాయంత్రం కూడా భజనలో మేము మాట్లాడుకున్నామండి. ఇక్కడ సత్సంగంలో భజనలు పాడతారు, భజనలో సత్సంగాలు చెప్తుంటారు. దట్ ఈజ్ ఏఎస్పి అండి. ఇది భజనలు అండి. ఎవడు మాట నథింగ్ డూయింగ్ హియర్. మేము సాయంత్రం సత్సంగం భజనలో ఎంతో మంది మాట్లాడారండి. ఇంతేకాదు సంజీవి పర్వతం తీసుకెళ్తూ హనుమంతుడు భర్తని బాణం వల్ల కిందకి వాలవలసి వచ్చింది. హనుమంతుడు అయోధ్య వాసులందరికీ లక్ష్మణ్ మూర్తి గురించి తెలుపవలసి వచ్చింది. రామాజ్ఞచే లక్ష్మణ్ని బ్రతికించే నిమిత్తం తాను సంజీవి మూలికను తీసుకెళ్తున్నట్టు కూడా చెప్పాడు. ఈ వార్తను విన్న వారంతా కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. ఇద్దరు స్త్రీలు మాత్రం పరమశాంతంగా చిరునవ్వుతో ఉండగలిగారు. మా తమ్ముడు భార్య వచ్చింది, వాళ్ళ ఫాదర్ చనిపోయారు 10 రోజుల క్రితం. మీరు ఎవరన్నా నేను ఆశ్చర్యపోయానండి బాబు. ఐఎమ్ టెల్లింగ్ ఫ్యాక్ట్ నౌ. మన ఆస్ట్రేలియా బ్రదర్ వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ ఫాదర్ 15 రోజుల క్రితం చనిపోయారు. ఇంకా టోటల్ రిచువల్స్ కాల, కర్మకాండ కాల. ఆ అమ్మాయి భర్తతో పాటు ఇక్కడికి వచ్చింది, గుళ్ళు గోపురాలు తిరిగింది. ఇప్పుడు ఆలోచించి మీరు చెప్పండి, ఎవరిని వస్తారండి? మా ఫ్యామిలీనే ఎవరు రారండి బాబు. వాళ్ళ ఫాదర్ టోటల్ రిచువల్స్ కాలేదండి. ఆ అమ్మాయి భర్తతో పాటు బాంబే నుంచి ఇక్కడికి వచ్చింది, మాతో పాటు అన్ని గుళ్ళు గోపురాలు తిరిగింది, భజనలో పాల్గొంది. ఇక్కడ అందరూ ఏడుస్తుంటే ఇద్దరు స్త్రీలు మాత్రం పరమశాంతంగా చిరునవ్వుతో ఉండగలిగారట. వాళ్ళిద్దరే బాబు మహనీయులు. రామాయణంలో అద్భుతమైన స్త్రీమూర్తులు. వారు సుమిత్ర, ఊర్మిళ. ఊర్మిళ ఈ విధంగా అందిట, హనుమంతుడు గుండె బాలగొట్టని చెప్తుంటే, ఓ పిచ్చి మనం అనకూడదు, హనుమంతుడు కోపం వస్తే నన్ను తందంటాడు. హనుమా, నీకు కూడా ఎంత మాత్రం తెలియదా? లక్ష్మణ్ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా రామనామమే నిండి ఉంది. ఇది సోహం అండి, ఇది సోహం జపం. అతనికి ఎట్టి ప్రమాదం జరగటానికి వీలు లేదు. రాముని దివ్యత్వమును రామలక్ష్మణుల మధ్య ఉన్న పవిత్ర అనుబంధం గుర్తించిన గొప్ప వ్యక్తి వాళ్ళిద్దరు త్రిమూర్తులు అండి. ఒకళ్ళు మదరు, 2 ఊర్మిళ. ఇక సుమిత్ర గురించి, దశరథ భార్యలో సుమిత్ర సార్థక నామధేయురాలు, సోదరి సమానరాలైన కౌశల్య రామ వనవాసం కారణంగా కలిగిన రామ వియోగాన్ని తలుచుకొని శోకిస్తున్న తరుణంలో రాముని దివ్యత్వాన్ని గ్రహించిన సుమిత్ర కన్నతల్లి కదా ఏడుస్తోంది. అంటే ఈవిడ సవతి తల్లి కదా అట్లా మాట్లాడతారంటే నేనేం చెప్పలేను. మీకేం తెలిసిన సుమిత్ర? కన్న కొడుకు అంటే మనమేం చెప్పలేము. ఆవిడ కౌశల్య దగ్గర పోయి, అక్క ఎంత ధైర్యం ఉండాలి మాటలు అనాలంటే, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలండి బాబు. అక్క, ఏమి నీ అజ్ఞానము? శ్రీమన్నారాయణే నీ గర్భంలో శ్రీరామునిగా అవతరించాడే. మానవాకారం ధరించినందుకు అతడు కాలకర్మ కారణ కర్తవ్యములు పురస్కరించుకొని ప్రవర్తించవలసి ఉంటుంది. రాముడు తప్పక అరణ్యవాసం చేసి అయోధ్యకు తిరిగి రాగలడు అని పలికి ఊరడ కల్పించింది. శ్రీరామునితో వనవాసం సిద్ధమైన లక్ష్మణ్తో తన కొడుకుతో తన కుమారునితో ఏమంటుందో చూడండి. ఏ లక్ష్మణ, అరణ్యమునకు వెళ్తున్నామని భావించవలదు. సీతారాములు లేని అయోధ్యయే అరణ్యము. సీతారాములను అరణ్యమే నీకు అయోధ్య. సీతమ్మ నీ తల్లి, శ్రీరాముని తండ్రి. వారిని ప్రేమతో సేవించడం నీ ధర్మం, కర్తవ్యం అని పలికింది. స్వామి ఇంకొక బోర్డు యాడ్ చేసి,
సుమిత్ర తప్ప మరి ఏ తల్లి అయినా ఈ విధంగా తన కుమార్తె అనగలదండి? అటువంటి పవిత్రమైన వాక్కులు పలుకగల మధుర హృదయ గల తల్లి సుమిత్ర అని చెప్తున్నారు స్వామి. ఇక విభీషణ్ గురించి చూద్దాం. విభీషణుడు త్రిగుణాలు రావణ అక్కడే ఉన్నాయి, లంకలో ఉన్నాయి. త్రిగుణాలకు ప్రత్యేక ముగ్గురు సోదరులు. అదృష్టం కొద్ది విభీషణుడు సాత్విక స్వభావం ఆయనకి ఎలా వచ్చిందంటే, ఒక సందర్భంలో రావణ కుంభకర్ణ విభీషణులు ఒకనొక సమయంలో బ్రహ్మను గూర్చి కఠోరమైన తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమే వారిని వరం కోరుకోమన్నాడు. రజోగుణ సంపన్నుడైన రావణుడు తనకు దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెర కుంపర్సుల చేతిలో మరణం సంభవించరాదని కోరుకున్నాడు. చూడండి, ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్. ఈ నెవర్ ఇంక్లూడెడ్ మానవుని ఇంక్లూడ్ చేయలేదంటే మానవుడు అల్పుడని ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి కూడా మానవుడు అంటే అల్పుడనే భావన కలిగి ఉంది. అతని దృష్టిలో మానవులు అల్పులు, ఆ లిస్ట్ లో పెట్టల. కావున మానవుని వల్ల మరణం రాకూడదని కోరలేదు. తమోగుణ సంపన్నుడైన కుంభకర్ణుడు తనకు నిర్దయ నిద్ర కాదు, నిర్దయ కావాలని కోరుకుందాం అనుకుని నాలుక మందముగా ఉండటం వలన నిర్దయ అనటకు బదులు నిద్ర కావాలని కోరుకున్నాడు. యాక్చువల్లీ వాంట్ దయకు ఆపోజిట్, అంటే క్రూరంగా ఉండాలి. వాడి దగ్గర ఇటువంటి హ్యూమన్ క్వాలిటీస్ ఏమి ఉండకూడదు, కనపడ్డ వాళ్ళని ఊచకోత కోయడం. ఆ వరం కోరుకుందాం అనుకున్నాడు. ఇక్కడ ఎవరో మళ్ళీ చెప్తుంటారు సరస్వతీదేవి నాటకం, ఇవన్నీ మనకు అనవసరం. ఇక సాత్విక గుణ శోభితుడైన విభీషణుడు, దేవా నా హృదయాన్ని దయతో నింపు, నిరంతరము దయామయుడనే నా జీవితాన్ని దాన ధర్మాలతో గడిపేటట్టు అనుగ్రహించు అని ప్రార్థించాడు. తదాస్తు దేవతలు, నేను ఒక మాట చెప్పాను, మనం కూడా పిల్లల్ని జాగ్రత్తగా అనాలి. ఎందుకంటే తదాస్తు దేవతలు, తల్లిదండ్రులు ఏదంటే పిల్లలకి అది జరుగుతుందండి. సో వీ షుడ్ బి కేర్ఫుల్. కోపం వచ్చినా తమాయించుకోవాలి. తదాస్తు, ఏం తింటున్నావు అంటే మట్టి తింటున్నాను. తదాస్తు అన్నాడు, ఎవరికి మట్టి తినాల్సి వచ్చింది భారతంలో. అందువలన అతనికి దైవ అనుగ్రహము, దైవ సన్నిధి ప్రాప్తించాయి. అలా ఉండటం వల్ల ఇవ టోటల్ మన రుద్రంలో శరణాగత తత్వం అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విభీషణుడు అండి. రావణుడు పరమసాధ్వి సీతాదేవిని అపహరించినప్పటి నుంచి విభీషణుడు ఎన్నో విధముల రావణుకు ధర్మ ప్రబోధలు గావించాడు. అన్నింటినీ పెడచెవిని పెట్టాడు లంకేశ్వరుడు. సోదరుడైనను అధర్మపరుడైన రావణ్ణి త్యజించి ధర్మావతారుడైన శ్రీరాముని శరణు వేడాడు. నేను అనుకున్న అవసరం మీమాంస వస్తే తల్లిదండ్రులు ధిక్కరించు, భార్య అని ఎప్పుడూ తల్లిదండ్రులు ధిక్కరించమని కాదు. ఒక మీమాంస వస్తే హూ ఇస్ బెటర్ ఫెలో అంటే దేవుడా అంటే అప్పుడు అటువంటి పరిస్థితులు వస్తే భగవంతుని కోసం సొంత సోదరులు కూడా పరిత్యజించిన విభీషణుడు రాక్షస వంశుడైనను మహాపవిత్ర చరిత్రుడు. యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు యొక్క మాయాజాలము ఛేదించాడు. ఇంద్రజిత్తు సంహారానికి ఉపాయములు చెప్పాడు. రావణాసుర సంహారానికి తోడ్పడ్డాడు. రామ అనుగ్రహంకి విభీషణుడు కోరుకున్నాడు. ఇక్కడ టైం లేదు మనం మాట్లాడటానికి. సరే చెప్పుకున్నాం అది కూడా, ఎందుకంటే సమయం మనకు గుర్తుంటది. రామలక్ష్మణులు కుంభకర్ణాది స్వామి వదిలిపెడతారా? రామలక్ష్మణులు కుంభకర్ణాది మహావీరులు సంహరించి రావణ సంహారము సిద్ధమైనాడు. ఆ సమయంలో రావణు కంటే మహాశక్తి సంపన్నుడు, అంటే రావణుడే శక్తి సంపన్నుడు అనుకుంటాడేమో, అతని కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు వీళ్ళ పక్షంలో. మహాబలశాలి యుద్ధరంగంలో ప్రవేశించాడు. శ్రీరామచంద్రుడు అతనితో మహాభయంకరంగా పోరాడి కూడా జయించలేక అలసిపోయి విరమించుకుందామా అని అనుకున్నాడు. ఎగ్జిట్ అవుదామా? పొద్దున ఒక మెసేజ్ పెట్టాను. కొంతకాలం అయిన తర్వాత మనం కూడా ఎలిమినేట్ ఉంటుంది, పాటల్లో ఎలిమినేట్ రౌండ్ ఉంటుంది.
కాస్త బాధ ఎలిమినేట్ అయినప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు ఎలిమినేషన్. సో జీవితం కూడా ఎలిమినేషన్ ఉంటుంది. పొద్దున ఒక మెసేజ్ పెట్టాను, ఏమనుకున్నాడు, నేను అతన్ని జయించలేను, అలసిపోయి విరమించుదామా అని హ్యాడ్ ఏ థాట్ రామచంద్రమూర్తికి. ఆ సమయంలో విభీషణుడు శ్రీరాములతో, రామా, నీవు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాదు, కొన్ని నిమిషములు ఆలస్యం చేస్తే ఇతన్ని జయించడం కష్టము, ఎట్లయినా అతని తక్షణం సంహరించు అని రాముని ఉత్తేజపరిచాట విభీషణుడు. చూడండి ఎలా ఉంటుంది క్యారెక్టర్. రామాయణంలో క్యారెక్టరైజేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకు రామాయణం ప్రాశస్త్యం ఏంటంటే, రామాయణం ఇన్ని సంవత్సరాలు మనం చెప్పుకున్నామంటే ఇది రాముడికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి. మీరు ఆలోచించండి. అంటే వాల్మీకి మహర్షి విభీషణ క్యారెక్టరైజేషన్ ఎంత బాగా చేశాడు చూడండి. అప్పుడు శ్రీరాముడు పట్టుదలతో విజృంభించి యుద్ధం చేసి ఆ వీరిని హతమార్చాడు. ఆ మహాబలశాలి నేలకూలిన క్షణములోనే విభీషణుడు మూర్చిపోయాడు. వెంటనే చేరుకుని రామచింతన చేయసాగాడు. ఇప్పుడు రాముడు ఆశ్చర్యంతో, విభీషణ, ఆ రాక్షస వీరుడు మరణిస్తే నీవు ఎందుకు మూర్ఛితుడై అయినావు అని ప్రశ్నించాడు. అప్పుడు విభీషణుడు, స్వామి, ఆ బలశాలి నా కుమారుడు. నా ప్రేమను హృదయంలో నింపుకొని కూడా నేను దేహ సంబంధమైన బలహీనతను అవకాశం ఇచ్చినందుకు చింతిస్తున్నాను అన్నాడు. అర్థం కాల. నీ ప్రేమను హృదయంలో నింపుకొని కూడా, ఇది మనం అండి, నీ ప్రేమను హృదయంలో నింపుకొని కూడా నేను దేహ సంబంధమైన బలహీనతను అవకాశం ఇచ్చినందుకు చింతిస్తున్నాను అన్నాడు. అప్పుడు రాముడు, విభీషణ, అతను నీ కుమారుడని ముందే ఎందుకు చెప్పలేదు? నేను వదిలేశామని కదా. విభీషణుడు, రామ, యుద్ధంలో బంధుత్వానికి విలువ లేదు. భగవంతుడైన నీతో పోరాడవచ్చిన వానితో నాకు సంబంధం ఏమిటి? నేను నీ దాసుడను, నీ విజయమే నాకు ముఖ్యము అన్నాడు. కుమారుని మరణం కూడా సిద్ధపడిన విభీషణుడు రామునికి సాత్విక మిత్రుడే కదా. ఇక్కడ వచ్చినప్పుడు స్వామి ఒక ప్రస్తావన చేస్తుంటాడు. ఒకనికంటే విభీషణ గొప్పవాడు అన్నాడు. ఎవడంటే ఒకడు డాష్. విభీషణ is better than some other. Who is that some other person? మీరు చెప్పగలరు? చెప్పండి. భీష్ముడు సార్, భీష్ముడు సార్, భీష్ముడితో కంపేర్ చేశారు స్వామి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, భీష్ముని కంటే విభీషణ గొప్పవాడు ఎలా చెప్పగలరా మీరు? అంటే తప్పుని చూస్తూ ఊరుకున్నాడు భీష్ముడు. ఆ తప్పుని ఎదిరించి దూరంగా జరిగిపోయాడు దుష్టుడికి విభీషణుడు అని చెప్పారు సార్. తప్పుని సమర్థించడం కూడా, చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే అని. ఓకే, బాగా చెప్పారు. ఐ విల్ కంక్లూడ్ విత్ ఇన్ 2-3 minutes. భీష్ముని కంటే విభీషణుడే గొప్పవాడు. సార్ చెప్పింది కరెక్ట్ అండి. కౌరవులు అధర్మను ఆచరిస్తున్నప్పటికీ వారిని నివారించలేకపోయాడు భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధంలో అధర్మ పక్షంలో సైన్యాధిపతిగా నిలిచి ధర్మపరాయణులైన పాండవులతో యుద్ధం చేశాడు. కానీ విభీషణుడు తన అన్న చేస్తున్న పనులను ఖండించాడు. సీతాదేవిని రామునికి అప్పగించమని ఎన్నో విధములుగా హితవును బోధించాడు. చివరికి సోదరుని విడిచిపెట్టాడు. రాముని పాదములను ఆశ్రయించాడు. ధర్మాధర్మములు తెలిసి కూడా తటస్థంగా ఉంటే శ్రేయస్సు కాదు. ధర్మ మార్గం ఆశ్రయించిన భీష్ముడి కంటే ఉత్తముడు అని స్వామి కంపేర్ చేశారు. ఒక్క సన్నివేశం అండి. చాలా మంది రకరకాలుగా వక్రీకరిస్తుంటారు. టైం లేదు, టైం ఇది రన్నింగ్.
సరే వివాహం అయిపోయింది, అయోధ్య బయలుదేరి మధ్యలో పరశురాముడు ఎంటర్ అవుతాడు. పరశురాముడు రాకకు మెయిన్ రీజన్ ఏంటంటే స్వామి చెప్పింది ఇది. భగవంతుడు అంటే షోడశ కళానిధికి అది భగవంతుడు అంటే ఈ మస్ట్ 16 క్యారెక్టర్స్. శివరాత్రి రోజు 15 కళలు, ఒక్క కళ లయమైపోతుంది, ఎందుకు తెల్లవారు దాగం చేయమంటే అది భగవంతుడు అంటే షోడశి. మేము సత్సంగం చేసుకున్నామండి, ఇందులో ఒకరిద్దరు మాత్రమే తెలుసు. స్వామి దగ్గర 16 కళలు ఉన్నాయి. స్వామివారు షోడశి. మరలా ఇప్పుడు చెప్పాలంటే ఏమో ఎవరు ఇద్దరు ముగ్గురు మాత్రమే తెలుసు, ముగ్గురు నలుగురు ఉన్నారు. మేము ఆ షోడశి స్వామి దగ్గర 16 కళలు డిస్కస్ చేసినప్పుడు ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళు ముగ్గురు నలుగురే ఉన్నారు. అద్భుతమైన గ్రంథరాజ్యం. స్వామి యొక్క 16 కళల గురించి వర్ణించిన అద్భుతమైన గ్రంథం మరలా చేతికి రావాలంటే ఇంపాసిబుల్ అనుకోండి. సో భగవంతుడు అంటే షోడశ కళా ప్రపూర్ణుడు. భగవంతుడు శ్రీరామునిగా అవతరించినప్పుడు 12 కళలను తల్లో ఉంచుకున్నాడు. ముగ్గురు సోదరులతో 3 కళలను పంచుకున్నాడు. 12 + 3 = 15. ఒకటి తగ్గిపోయింది, ఇంకా ఒక కళ కావాలి, లేకపోతే రాముడు దేవుడు కాదు, రాముడు నారాయణ కాదు. మిగిలిన ఒక కళ అంశావతారమైన పరశురాముని ఎందున్నది. నిన్న బాగా చెప్పాడు. అంశావతారం ఏం కోరుకుంటుందండి? అంశావతారం ఏం కోరుకుంటుంది? పూర్ణత్వాన్ని కోరుకుంటుంది. రుద్రం ఇప్పుడు 4వ అనువాకం చెప్తున్నారు, అదే చెప్పబోయేది. అంశావతారము పూర్ణత్వం కోరుకుంటుంది. పూర్ణత్వం భగవంతుడు పూర్ణ స్వరూపుడు, ఆయనకి పూర్ణత్వం అక్కర్లేదు. ఈజ్ ఎ టోటాలిటీ. పరశురాముడు వచ్చింది అందుకండి. మిగిలిన ఒక కళ అంశావతారమైన పరశురాముని ఎందున్నది. దాన్ని రామునికి అందించి అతన్ని షోడశ కళాపూర్ణంగా చేయుటకు పరశురాముడు యత్నించినాడు. ఆ విధంగా నలుగురు సోదరులు అంటే ఏమనుకుంటున్నారండి? ఓంకారం అని చెప్పుకుంటున్నాం. ఓంకారం ప్రాశస్త్యం. అకార ఉకార మకారాలు సంయుక్త స్వరూపం ఓంకారము. లక్ష్మణుడు అకారము, భరతుడు ఉకారము, శత్రుఘ్నుడు మకారము, శ్రీరామచంద్రమూర్తి ప్రణవనాలు. రామాయణం 4 చతుర్విధ పురుషార్థాలు 4 సోదరులండి. శ్రీరామచంద్రమూర్తి ధర్మము, లక్ష్మణుడు అర్థము, భరతుడు కామము, శత్రుఘ్నుడు మోక్షము. ఆ విధంగా నలుగురు సోదరులు 3 days లో జన్మించారు. రామచంద్రమూర్తి నవమి నాడు పుట్టాడు, భరతుడు దశమి నాడు పుట్టాడు, లక్ష్మణ శత్రుఘ్నులు ఏకాదశి నాడు జన్మించారండి. అటువంటి పవిత్రమైన గంధరాజం రామాయణం అండి. 4 వేదముల సారము. రామచంద్రమూర్తి యజుర్వేదం, ధర్మములకు ప్రత్యేకమైన యజుర్వేదం. రామనామమే సర్వశాస్త్రము సారమని వచ్చేది. రామనామే చింతించే ఋగ్వేదము లక్ష్మణుడు. రామనామే తన జీవిత ఆధారంగా విశ్వసించి రామనామాన్ని గానం చేసిన వాడు సామవేద తారకుడు భరతుడు. రామ లక్ష్మణ భరతులు ఆజ్ఞ శిరసావహించి అంతర్బహిశక్తులను ఇన్నర్ అరిసెట్ వర్గాలు, ఇన్నర్ ఎనిమీస్ అండ్ అవుటర్ ఎనిమీస్. మనకి బయట శక్తుల కంటే లోపల వాళ్ళే డేంజర్. మనం బయట వాడు ఏం బాంబులు వేస్తాడని ఎప్పుడు చూస్తుంటాం, లోపల బాంబులు వేసేవాడు ఎక్కువ మంది 6 ఉన్నారు. ఆ విధంగా అంతర్బహిశక్తులతో తునునాడి శాంతిని చేకూర్చే అధరమున వేదము శత్రుఘ్నుడు. ఆ విధంగా సమస్త వేదసారము, సమస్త ఓంకార సారము, చతుర్వేద పురుషార్థాన్ని మానవాళికి బోధించే అద్భుతమైన గ్రంథము రామాయణం అండి. అటువంటి రామాయణం గురించి ఒక 31 సత్సంగాలు చెప్పుకునే అవకాశాన్ని స్వామి ప్రసాదించారండి. నాకెంతో ఇంట్రెస్ట్, నాకంటే మీరు ఎంతో ఇంట్రెస్ట్ గా విన్నారు 31 సత్సంగాలు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.